అందరికీ నమస్కారం. ఇవాళ మనం భ్రమరాంబికాదేవి నామం వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు. అతడు చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే అనగా 2 పాదాలు కలిగిన వారు, చతుర్పాదాలచే అనగా 4 పాదాలు కలిగిన వారి చేత మరణం లేకుండా వరం పొందాడు. అతడి దురాక్రమలతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెబుతుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపుతారు. అరుణాసురుడు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యపోగా, బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరము ఒకే గాయత్రి మంత్రం జపిస్తున్నాం కాబట్టి ఈ రాకలో వింతేమీ లేదు అని చెబుతారు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజించే అమ్మవారిని అసలు నేనెందుకు పూజించాలి అని గాయత్రి మంత్రం మానేస్తాడు. దీనికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి లెక్కలేనన్ని భ్రమలను సృష్టించి అరుణాసురుడిని, తన సైన్యాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి అమ్మవారు ఈ క్షేత్రంలో భ్రమరాంబాదేవిగా వెలసి ఉంటారు అని చెబుతారు. ధన్యవాదములు.